భాగవతంలోని స్కందాల్లో ఏ స్కందంలో శ్రీకృష్ణుడి యొక్క జననం ఉంది? దశమ స్కందం. అందరూ చెప్పట్లు కొట్టాలి ఒకసారి. దశమ స్కందంలో శ్రీకృష్ణుడి యొక్క జననం ఉంటుంది. ఇంకా తర్వాత ప్రశ్న చాలా విధాలుగా మనం తెలుగు భాషకు సంబంధించినటువంటి అసలు తెలుగు అనే పదానికి మన వాళ్ళు ఒక లక్షణం చెప్తారండి. అంటే ఒక వ్యుత్పత్తి అర్థం, ఒక పరిణామ దశ చెప్తారు. అంటే ఇందులోంచి పదం వచ్చింది అనేటువంటి చెప్తారు. అంటే తెలుగు అనే పదం ఏ భాషా పదం యొక్క పరిణామంతో వచ్చింది అంటే ముందుగా దాని యొక్క వ్యవహార నామం ఏంటి, లేదా ఏ ప్రాంతము పేరు మీదుగా దీని మధ్య ఉంటుంది. తెలుగు అనే పదము ఏ భాషా పరిణామం వల్ల వచ్చింది? అది భాషా కుటుంబాల్లో వస్తుంది. అది కాదు నేను అడిగిన ప్రశ్న. అది ఈ తెలుగు అనే దానికి ఒక వ్యుత్పత్తి అర్థం ఉంది, భాషా పరిణామం ఉంది. దాన్ని ఏమంటామా? అదే మీరు ద్రాక్షారామం కాళేశ్వరం అంటాం కదా, దాన్ని ఏమంటాం? త్రిలింగ భాష. తెలుగుగా మారింది. తర్వాత ఆశ్రమ పెట్టుకొని తెలుగుగా మారింది. ఇప్పుడు అది కూడా తీసేసి తెలుగుగా మారింది. తెలుగుగా మారింది. ఇవేం చెప్తారు కనక మహాలక్ష్మి గారి మాట. ఈ విధంగా తెలుగు భాష మనకి వ్యుత్పత్తి అర్థం పరిణామం చెందింది. ఇంకా తర్వాత ప్రశ్న అప్పుడు అసలు ఏ ప్రశ్న అవుతుందో సమాధానం తర్వాత సరే మనం చాలా రకాలుగా పిల్లలకి తెలియచేయవలసినటువంటిది, అలాగే మనం కూడా వాటి గురించి ఒక్కసారి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ప్రాచీన కావ్యాల మీద ఉంది. ఈ ప్రాచీన కావ్యాల్లో ఉండేటువంటి విషయాలలో మనకి ప్రబంధ కవులు ఉన్నారు. ఈ ప్రబంధ కవులు అందరికీ గొప్పడెవరు తెలుసు, అలసంద పెద్దది గారు. మరి అలసంద గారి పెద్దది గారికి కవిత రచన శైలి ఒక ఉంటుందంటే ఒక్కొక్క శైలి ఉంటుంది. సరే ఇక్కడ పెద్దన గారు అంటే ఒక్కొక్క కవికి ఒక్కొక్క రచనా శైలి ఉంది. ఆ రచనా శైలిలో పెద్దని గారి యొక్క రచనా శైలిని ఒక పేరుతో పిలుస్తాం. ఆ చివరి జిగిలిగి ఒకసారి చెప్పడం. అంటే అల్లసాని గారి యొక్క రచనా శైలి జిగిలి అల్లిక జిగిలి కాబట్టి అదొకటి పేరు. తర్వాత అలాగే ప్రాచీన గ్రంథాలు మనం మర్చిపోకూడదండి. ప్రాచీన గ్రంథాలు ఉండేటువంటి చాలా అద్భుతమైనటువంటి భాషా ప్రయోగం ఉంటుంది, పద ప్రయోగం ఉంటుంది, సన్నివేశ కల్పన ఉంటుంది. కాబట్టి వాటి గురించి మనం తెలియవస్తుంది. సరే ఇంకొక అంటే మీరు ఇది ప్రశ్న కొంచెం లాజికల్గా అడుగుతున్నాను, నాకు తెలిసిన విషయాలు. సంగీత సాహిత్యాన్ని తన బిరుదుగా కలిగిన కవి ఉన్నాడు. సంగీత సాహిత్యాల రెండింటినీ తనకు బిరుదుగా పెడుతున్నాడు, తనకు బిరుదుగా ఇవ్వడం జరిగింది. అది ఒక ప్రాచీన కవి. ఆ ప్రాచీన కవి యొక్క బిరుదు సంగీత సాహిత్యాలు రెండు అతనిలో మేలుకుంటాయి. అతను ఎవరు? రామరాజు చెప్పండి. సంగీత రహస్య కళానిధి అంటాం. సంగీత కళా రహస్య నిధి అంటాం. అంటే సంగీతము
అలాగే సాహిత్యము కళాత్మకంగా రాసేటువంటి విధానం ఒక భట్టుమూర్తి గారితో అంటే రామరాజ భూషణుడు. కాబట్టి ఒక్కసారి ఆ రామరాజ భూషణ్ గారిని కూడా ఇవాళ మనం స్మరించుకోం. ఇది అద్భుతమైనటువంటి ఆయన రాసినటువంటి మామూలు గ్రంథాలు కాదు. కాబట్టి వసుచరిత్ర రాసినటువంటి భట్టుమూర్తి గారు సంగీత కళా రహస్యంగా పేర్కొన్నది. అలాగే మరొక ప్రాచీన కావ్యాల్లో ఉండేటువంటి విషయాన్ని మనం చూస్తే వ్యాకరణకర్త వ్యాకరణ గ్రంథాలు రాయటమే కాకుండా ఒక పత్రిక నడపలేదు. ఆ పత్రిక పేరు సుజన రంజని. ఈ సుజన రంజని అనే పత్రికను ఒక వ్యాకరణకర్త కొన్ని రోజుల పాటు కొన్ని నాళ్ళ పాటు ఆ పత్రికను నడిపాడు. ఆ పత్రికను రాసినటువంటి వారు ఎవరు అంటే ఆ సుజన రంజన పత్రికను రాసినటువంటి వ్యాకరణకర్త చెప్పదా సార్? అంటే మనం ఎక్కువగా ఆయన వ్యాకరణం మనకి చదువుతూ ఉంటాం. మన పిల్లలకి అదే నేర్పిస్తాం. ఇది కూడా రద్దు చేయడం. పరవస్తు చెన్నైశ్వరుడు గారు సుజన రంజని పత్రికలు నేను చెప్పిన అందుకే వ్యాకరణ కర్త ఉంటారు మనకి. ఒకటి చెన్నైశ్వరుడు వారు ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే నన్నయ్య గారి దగ్గర రావాలి. నన్నయ్య గారి వల్ల ఆమె సంతరించాలి. కాబట్టి ఇక్కడ ఈ బాల వ్యాకరణకర్త అయినటువంటి పరవస్తు చెన్నైశ్వరి గారు ఈ సుజన రంజని అనేటువంటి పద్ధతిని కొన్నాళ్ళు స్థాపించారు. ఆయన కూడా ఈ వేదిక ద్వారా మనం స్మరించుకోవడం జరుగుతుంది. ఇంకొక ప్రశ్న అండి, ఎన్నైంది కదండి? తర్వాత ప్రశ్న ఇంకొక ప్రాచీన గ్రంథాల్లో ఉండేటువంటి విషయాలు ఏంటి? తర్వాత ఆది కవులు ప్రాచీన కావ్యాలలో మనం ప్రధానంగా ఒక మాట వినిపిస్తుంది. సుభాషిత త్రిశతి అంటే మీరు సుభాషిత త్రిశతి క్రియ అంటే శత అంటే 300 పద్యాలు రాసినటువంటి సుభాషిత త్రిశతిని రచించినటువంటి కవి ఎవరు? ఇక్కడ నేను ఆలోచిస్తున్నాను. ఎవరైతే ఇక్కడ చెప్పిన అసలు చెప్పడం ఎవరు చూడండి. ఇక్కడ కొన్ని ఐచ్ఛిక ప్రశ్నలకు సమాధానం కూడా ఇస్తాను. మీరు ఏంటని చెప్పండి. ఏంటంటే భువన చెన్నడు, వేమన, భర్తృహరి, అన్నమయ్య. ఇక్కడ నేను 4 ఐచ్ఛిక సమాధానం ఇవ్వడం జరిగింది. భువన చెన్నడ, వేమన, భర్తృహర, అన్నమయ్య. మీరు సమాధానం పైకి చెప్పేస్తున్నారు. సమాధానం పైకి చెప్పేస్తే మీరు ఎప్పుడు చేయడం చాలా కష్టం. అంచేత మీరు ఎప్పుడు చేయాలంటే మీరు కేవలం ప్రశ్న చేసిన తర్వాత చేయమాత్రం చేస్తాలి, అడిగిన తర్వాత సమాధానం. సరే, దీన్ని కూడా రద్దు చేయండి. తర్వాత ప్రశ్న ఇంకా మారిన మార్కండేయ పురాణం ఉంది కదా మనకి. మారిన మార్కండేయ పురాణం నుంచి గ్రహించబడినటువంటి ఒక ప్రబంధం ఉంది. మన అనుకున్నాను ఒకసారి మీరు చూసిపెట్టండి. మనకి ప్రబంధ కవులు చాలా మంది ఉన్నారు. ప్రబంధ కవులు ఉన్నారు కదా, అష్టలిఖిత కవులు, ప్రబంధ కవులు ఉన్నారు. అందులో ఒక గ్రంథం మార్కండేయ పురాణం నుంచి సంగ్రహించబడింది. అంటే
అంటే దాన్ని సేకరించబడి దాని నుంచి అనువాదం చేయబడింది. ఒక ప్రణాళిక రాయడం జరిగింది. ఆ ప్రణాళిక మొదటి ఎవరండి పెద్దలే. అంటే మార్కండేయ పురాణం నుంచి తీసుకున్న గ్రంథం అంటే అది మూలం, ఇది అనువాదం. మూలం మార్కండేయ పురాణం, అనువాదం మొదటి రాస్తే అలా సత్యనారాయణ గారికి మాత్రం. తర్వాత ప్రశ్న, ఇక్కడ శ్రీకృష్ణ అవతారంలో మన భాగవతంలో వస్తుంది. ఇవన్నీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే కనీసం ప్రార్థన కలిగిన ఉద్దేశం ఏది. శ్రీకృష్ణ అవతారంలో మనకి ముగ్గురు రాక్షసులు ఎవరిని చంపడానికి ప్రయత్నం చేస్తారు? శ్రీకృష్ణుడు ఎక్కడ తిరుగుతున్నాడు? శ్రీకృష్ణుడు ఎక్కడ పెరుగుతున్నాడు? ఎవరి దగ్గర? యశోద దగ్గర పెరుగుతున్నప్పుడు అతన్ని చంపడానికి ముగ్గురు రాక్షసులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో ఒక పేరు చెప్తే చాలు. ఇక్కడ నేను మీరిద్దరూ పైకి చెప్పేశారు. సరే పోతని చెప్పాను కాబట్టి ఇంకొక ఎవరు సరే ఆ పేరు రాసుకున్నాడు కర్మహర్షుడు. తర్వాత ప్రశ్నలోకి ఇక రామాయణానికి సంబంధించినటువంటి విషయాల్లో సార్ రామాయణం అనేది మనం చదువుతున్నప్పుడు ఈ రామాయణాన్ని రాయడానికి ఎవరు వాటిని భావిస్తున్నప్పుడు అతనికి తెలియనటువంటి విషయాన్ని నాకు కొంతమంది చెప్పాడు. నారదు చెప్తూ ఉంటే రాశాడు. నారదుడు కూడా తెలియని విషయాన్ని మరి ఎవరు చెప్పారు అతనికి? వాళ్ళు ఇది ఎవరు చేయొద్దని మాట తర్వాత ప్రశ్న. అలాగే చూడండి, ఇక్కడ 15వ శతాబ్దం కూడా మనం చాలా దాని గురించి దృష్టి పెట్టాలి. ఎందుకంటే 15వ శతాబ్దంలో ఇద్దరు ఉద్దండులు ఉన్నారండి. ఆ ఇద్దరు ఉద్దండులలో ఒక చిన్న వయసులో ఒక చిన్న తప్పు రాశాడు. ఒక చిన్న తప్పు చేశాడు. తప్పు చేసి తర్వాత అయ్యో నేను ఈ తప్పు చేశానని గ్రహించి తన మనసును మార్చుకున్నాడు. నేను ఆ క్రమణ పేరు చెప్పేస్తాను, కానీ అతను ఏం తప్పు చేశాడో అది నువ్వు చెప్పాలి. ఆ పేరు కూడా చెప్పదు. మన కృష్ణబాబు గారు చెప్పినట్టుగా పేరు కూడా చెప్పదు. ఆయన చేసిన తప్పు ఆయన తెలుసుకొని అయ్యో నేను ఈ పని చేశానని మీకు మదనపడి తన యొక్క రచన విధానాన్ని మార్చుకొని తన గ్రంథాన్ని కూడా వేరే వాడికి అంకితమించి అక్కడి నుంచి బయటపడడం తగ్గింది. ఇది 15వ శతాబ్దంలో చెప్తాను, కానీ నేను కలిపి చెప్పేస్తాను. 15వ శతాబ్దం కానీ మనకి బమ్మెర పోతన గారు, మీరు బమ్మెర పోతన గారు రాసినటువంటి ఏ గ్రంథము ద్వారా అతను మనసు తథాగతమైపోయింది, అంటే ఏ రచన ద్వారా అతను మనసు తథాగతమైపోయింది అతను చేయకూడదనుకున్నాడు. శ్రీనాథ్ అది విషయం అయితే విషయం మనకి 15వ శతాబ్దంలో ఇద్దరు మహాకవులు శ్రీనాథుడు నేను శ్రీనాథుడు మాట్లాడి పోతన మాట్లాడుతున్నాను.
పోతుందన తెలిసి తెలియని వయసులో తప్పు చేశాడు, తప్పు రచన చేశాడు. తర్వాత అతను గ్రహించుకున్న ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడ్డాడు. తన గ్రంథాలు తర్వాత రాసిన గ్రంథాలన్నీ కూడా వేరే వాళ్ళకి అంకితం చేశాడు. ఏ గ్రంథం రాసాడు తప్పు చేశాడు భావించాడు. వెరీ గుడ్. లాస్ట్ చూడండి, భోగిని దండకం. ఈ భోగిని ఎవరు తెలుసండి? సర్వజ్ఞసింగ భూపాలి యొక్క వేశ్య. ఆమె అందచందాలను వర్ణిస్తూ పోతున్న భోగిని దండకం రాశాడు. భోగిని దండకం రాసి చాలా బాధపడిపోయాడు. ఇది ఎందుకు చెప్పాడంటే శ్రీనాథుడి యొక్క స్నేహం వల్ల, శ్రీనాథుడి యొక్క సహచర్యం వల్ల ఈ తప్పు చేశాడు. అంటే శ్రీనాథుడు చేసిన చెప్పలేదు, అతని ప్రభావంతో ఉంటుంది. అంచేత అతను ఏం చేశాడంటే ఆ యొక్క గ్రంథాన్ని ఆయన భోగిని దండకం రాసి మదన పడిపోయాడు. ఆ సందర్భంలో రచనకి స్వస్తి పలికే సందర్భంలో మళ్ళీ ప్రోత్సహించిన వ్యక్తి శ్రీనాథుడు. ఇప్పుడు అప్పుడు ఏం చేశాడంటే తన భాగవతాన్ని శ్రీరామచంద్రుడికి అందించాడు. కాబట్టి అలాంటి తప్పు తెలుసుకునేటువంటి, అంటే చాలా మంది కవులు తప్పు చేస్తుంటారు కానీ దాన్ని సమర్థించుకోకుండా చాలా నిజాయితీగా, అదే అంటే కదా నవపల్లవ కావ్యకన్యకు గోళ్ళకిచ్చి ఆ కొడుకు కూడా గుర్తించడం కంటే హారికలైన, అంటే మనకుంటూ వ్యవసాయం చేసుకుని బతుకుని తప్ప ఎవరో రాజుచేటువంటి కానుకలు కాదు మనకి గౌరవం చెప్పి అంటాడు. గౌరవ అతిథులు మరి యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి సెక్రటరీ బాలగోపాల్ గారిని వేదిక సవిధంగా ఆహ్వానిస్తున్నామండి. ఇంకొక 2-3 నిమిషాల్లో ఇది క్విజ్ అయిపోతుంది. తర్వాత మన కార్యక్రమాలు పెట్టుకుంటాం. తర్వాత ప్రశ్న, ఇప్పుడు మన ప్రాచీనమైనటువంటి సాహిత్యాన్ని కొంతగా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆధునిక సాహిత్యంలో మనకి చాలామంది స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో తమ యొక్క సాహిత్యాన్ని అందించారు. ఈ సాహిత్యాన్ని అందించడంలో బాగా ప్రధానంగా ప్రభావితమైనటువంటి ఏకైక పద్యం ఉందండి. అది నాకు పద్యం చెప్పాలి, కవి పేరు చెప్పాలి, రెండు ఉన్నాయి. ఒక్కసారి చెప్పండి. భరతఖండంకు చట్టన పాడియా బిందువుల లేకదోడలై ఏచు చుండ పిదుగుచున్న తెల్లవారు మగవారు పిదుగుచున్నారు ముందు బిడ్డే కట్టి. ఇది అన్నదెవరు? మొత్తం స్వాతంత్రోద్యమ చరిత్ర అంతా కూడా మరి ఇప్పుడు చిలకమర్తి వారు రాసినప్పుడు ఆ ఒక్క పద్యం ఎంతో మందిని స్వాతంత్ర ఉద్యమం నడిపించింది. అంటే తెల్లవారు చేస్తున్నటువంటి దురాఘాతాలన్నింటినీ క్రోడీకరించి సమీకరించి ఒక పద్యములో చిలకమర్తి లక్షణాన్ని చెప్పలేదు. మరి ఆ పద్యాన్ని మనం మర్చిపోతేలేక, ఆ కవులు మనం మర్చిపోతేలేక, స్వాతంత్రోద్యమ చరిత్రలో ఒక కలం ఎంత గొప్పది, ఎంతమందిని కదిలించింది ఆయుధంగా కూడా అనే విషయం చెప్పాలంటే మరి చిలకమర్తి వారు రాసినటువంటి ఆ పద్యం అద్భుతమైనది. సరే, వరాల బాబు గారికి ధన్యవాదాలు. అలాగే మరో ప్రశ్న ఏమైందండి? అప్పుడు సార్ ఏమైంది? తర్వాత ప్రశ్న, సరే ఇక్కడ అభ్యుదయ కవిత్వంలో మనం చెప్తూ ఉంటాం సార్, అభ్యుదయ భావాలు కలిగినటువంటి విధానం అంతా కూడా మనకు తెలుసు. అంటే సమాజంలో మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నంలో అనేక ఉద్యమాలు, అనేక రకాలైనటువంటి మరి ధర్నాలు, నిరసనలు జరిగాయి. ఈ నిరసనలు జరుగుతున్నటువంటి సందర్భంలో శ్రీశ్రీ మనకు తెలుసు, శ్రీశ్రీ రాసినటువంటి ఒక ప్రతిజ్ఞ అనే గేముడు. ఈ ప్రతిజ్ఞ అనే గేములో చూడండి, ఇక్కడ
ఎవరిని ఇతివృత్తంగా తీసుకొని ఈయన కవిత్వం రాయడం జరిగింది. అంటే మన సోనాన్ గారు చెప్పారు ఇక్కడ, కాబట్టి దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చెప్పండి. అంటే ప్రతిజ్ఞ అవును. ఇప్పుడు మరి శ్రీశ్రీ మహాప్రస్థానం కానివ్వండి, సులభప్రస్థానం కానివ్వండి, పీడిత బడుగు బలహీన జీవితాల్లో ఉండేటువంటి సమస్యలని మనం ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి శ్రీశ్రీ గారు రాసినటువంటి దానిలో అదే రీతిలో ఆర్థిక శ్రేష్ఠ. ఇంకా తర్వాత ప్రశ్న చివరిది. ఇంకా వ్యాకరణాంశంలో కూడా మేము సిలబస్ మనం ఇచ్చాము. వ్యాకరణాంశంలో కూడా అడుగుతాము. వాటికి సంబంధించి కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతాం. చూడండి, ఇక్కడ వ్యాకరణం చాలా మంది మా వాళ్ళు చెప్పేస్తారు, ఉపాధ్యాయులు గారు. ఇది ఉపాధ్యాయునికి మినహాయించడం జరిగింది. ఇది కేవలం విద్యార్థులకి మాత్రమే పరివర్తన చేస్తున్నారు. మనం ఉపాధ్యాయులు చెప్పేస్తారండి. సరే, ఇక్కడ విద్యార్థులకు మాత్రమే ఇది. సమాసంలో మొదటి పదాన్ని ఒక పేరుతో పిలుస్తాం. సమాసంలో 2 పదాలు ఉంటాయి. మొదటి పదం, రెండో పదం ఉంటాయి. మొదటి పదాన్ని ఏ పేరుతో పిలుస్తాం? ఎవరు చేయించారో వాళ్ళు నేను అడుగుతారు. మనకి సమాసంలో పూర్వపదం, పరపదం 2 పదాలు అంటే మొదటి పదాలు పూర్వపదం. రెండో తర్వాత ప్రశ్న చూడండి, ఇక్కడ ఇస్తే గిస్తే, ఉంటే గింటే అనే ప్రత్యయాలు కలిగినటువంటి అసమాపక క్రియ. మనకి అసమాపక క్రియలు ఉన్నాయి. ఈ అసమాపక స్వార్థము, శత్రార్థకము ఇలా మనకు అసమాపక క్రియలు ఉన్నాయి. అందులో ఉంటే గింటే ఇస్తే ఇలాంటి ప్రత్యయాలు వస్తాయి. దాన్ని ఏమంటారు? ఆ అసమాప్తిని ఏమంటారు? చేదార్థకం. ఇది ఎవరు చెప్పారా? ఉపాధ్యాయులు ఎవరు చెప్పారా? సరే, చేదార్థకంలో ఉంటే గింటే వస్తే అని చెప్తారు. వర్షాలు బాగా పడితే పంటలు బాగా పండుతాయి. పడితే బాగా చదివితే మంచి పని. దీని చేదార్థకం. ఇప్పుడు పేరు చెప్పండి. తర్వాత ప్రశ్న. సరే, భూతకాలిక అసమాపక క్రియలు ఏమి దాన్ని ఏమంటారు అడగలేదు. భూతకాలిక అసమాపక క్రియ కలిగిన వాక్యాన్ని ఏమంటారు? సార్, భూతకాలిక అసమాపక క్రియ అంటే తెలియాలి. భూతకాలిక అసమాపక క్రియ కలిగిన వాక్యం ఏంటో తెలియాలి. ఒక వాక్యంలో వస్తుంది భూతకాలిక అసమాపక క్రియ. అన్ని వాక్యాలను రాదు. మనకున్న 3 వాక్యాలు ఉన్న ప్రధానంగా ఆ 3 వాక్యాలు ఒక వాక్యం వస్తుంది. 50 ఆ వాక్యం పేరు చెప్పాలి. ఆ అసమాపక క్రియ వాక్యం అంటారు. కానీ ఆ వాక్యం ఎక్కడ వస్తుంది? ఏ వాక్యంలో వస్తుంది? మేమంతా ప్రశ్నలకు జవాబు
ఇప్పుడు తెలుగు ఉపాధ్యాయులు కూడా అవకాశం ఇస్తుంది. మేమంతా ప్రశ్నలకు జవాబులు చెప్పినప్పటికీ అంటే అతడు వచ్చి భోజనము చేసెను. అది ఏ వాక్యంగా కావాలి? అది కార్తకం సార్. వాక్యం కోతకాలం సంశిష్ట వాక్యం. వాక్యం అంటే 3 రకాలు కదా. సామాన్య, సంశిష్ట, సమీక్ష. ఇది వాక్యం అనేది సంశిష్ట వాక్యాలు వస్తుంది. ధన్యవాదాలు సార్. అయితే దీనికి మాత్రం మార్చవట్లేదు. అలాగే అబ్బాయి చెప్పి దానికే ఇస్తున్నాం. తర్వాత ప్రశ్న ఇంకా చూడండి. వికృతి అనే పదం ఉంది. దీనిలో ఏ గణం వస్తుంది? వికృతి అనే పదంలో ఏ మనకు ఉన్నాయి కదా, గణాలు ఉన్నాయి కదా, భగనమో, రగనమో, తగనమో, సగనమో ఉన్నాయి కదా, అది ఏ గణం అవుతుంది? వికృతి అనే పదం వేరమని నగనం. ఆ నగనం అంటే ఏమొస్తాయి అందులో? నగనాన్ని ఎందుకంటుందండి? ఎందుకు నగనం అయింది? నగనం నగరం నువ్వు కరెక్ట్గా చెప్పావు, కానీ గణాలు చెప్పాలి. 3 నగరం అంటే నేను నగరమే ఎక్కువ కాబట్టి మార్పు చేస్తాను. సరే అమ్మాయి పేద. తర్వాత ప్రశ్న 20 ఇప్పుడు పెద్దవాళ్ళలో ఐదు తర్వాత విద్యార్థులు పెద్దవాళ్ళు ద్వితీయ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ద్వితీయ ఎవరు వచ్చారు చెప్పండి. వాళ్ళ పేరు చెప్పండి. సత్యనారాయణ గారు, సుశీల గారు. ముగ్గురు. మీ ముగ్గురికి టైం కాబట్టి ప్రశ్నిస్తున్నారు. సరే, ముగ్గురులో ఆ ప్రశ్న సమాధానం. సార్ దీనిలో సుమతి మతి లేనిది, సుమతి మతి లేనిది, దీనిలో ఉన్న అలంకారం ఏంటి? సుమతి మతి లేనిది, దీనిలో ఉన్న అలంకారం సుమతి మతి లేనిది, సుమతి మతి లేనిది, సుమతి మతి లేనిది. ఇప్పుడు ఇక్కడ ఎవరికైతే ముగ్గురు టై అయితే వాళ్ళు ఆ ముగ్గురికే ప్రశ్న. సుమతి మతి లేనిది, దీనిలో ఉన్న అలంకారం ఏంటి? అప్పుడు సార్ సుమతి ఏకప్రశ్న రైట్ ఆన్సర్. ఏకాన్యాసం అంటే 2 వర్ణముల జంట అర్థవేదంతో వెంట వస్తాయి. దాన్ని ఏకప్రశ్న అంటారు. తత్పర వ్యాఖ్యానం అవుతుంది. ఎవరు అంటే గ్యాప్ వస్తుంది, వ్యవధి వస్తుంది. ఇది చేతన ప్రాస వెంట వస్తుంది. సుమతి మతి లేదు, సుమతిలో మతి ఉంది, ఇందులో మతి లేదు. ఈ 2 పదాలు వెంట వచ్చాయి. అర్థవేదం ఉంది కాబట్టి ఇది చేతన. ఇప్పుడు ఇప్పుడు అబ్బాయి విద్యార్థుల ద్వితీయ ఒకరేనా? అయితే వదిలేరా? సరే, ధన్యవాదాలండి. మరి కృషికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇప్పుడు పిల్లలకు పోటీలు అయిన తర్వాత ఛందస్సులు అంటే ఒకే మాటలేదు. అదేంటంటే సార్, ఈ గణాలు గుర్తించుకోవడానికి తను నా స్టూడెంటే, సుబ్రహ్మణ్యం ఫస్ట్ వచ్చిన అబ్బాయి. భరణ బరవ ఉత్పలమాల నజబ జజర చంపకమాల మసజ సతతగా శార్దూలం సబరణమయవా మత్తేవం. లోకవేశ్వర కరెస్పాండెంట్ గారి అన్ని గారిని వేదిక మీదకి సభ్యులుగా ఆహ్వానిస్తున్నామండి.
అయితే నేను చెప్పినటువంటి స్టూడెంట్ ఈరోజు ఫస్ట్ రావడం నాకు ఆనందంగా ఉంది. ఉత్పలమాల నజప జజర చంపకమాల మసద సతగా సార్దూలం సబరణమయవామత్తేవం. ఇలా అంటే చెబితే ఆ విద్యార్థులు బాగా గుర్తుపెట్టుకొని 99 వచ్చాయి సార్. ఒక చిన్న విషయం ఏంటంటే మా పెద్దలు గురుగారు ఇక్కడే ఉన్నారు. ఎప్పుడు తెలుసు 100కు 100 రావట్లేదు. అయితే ఈ సంవత్సరం అది నాతోనే మొదలవ్వాలని ఈఓ గారి దగ్గరలో వెళ్ళి మరీ పోరాడి అదే అప్పుడు రికమెండేషన్ కూడా కాకుండా సార్ ఏం చేసామంటే ఏదైతే ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఉందో దాన్ని పెట్టి 1కి 2 సార్లు డిఈఓ గారితో అంటే అంతకన్నా అక్షరాక్షరంలో చాలా చర్చ నడిచింది. అప్పుడు ఎందుకు చేయకూడదని చెప్పిన తర్వాత మొత్తం మన జిల్లాలోనే అది ఇక్కడ నేను గొప్పగా చెప్పుకోవడానికి నా నుండే మొదలైనటువంటి ఆ ప్రస్తావన. చాలామంది స్టేట్ అంతా కూడా నాకు ఫోన్ చేసి మాస్టర్ 99 వచ్చాయి, మిగిలిన సబ్జెక్టులు 100 వచ్చిన తర్వాత వాళ్ళు ఉత్సవాలు చేసుకున్నారు, అంగరంగ వైభవంగా చేసుకున్నారు, ఆ ఒక్క మార్కులు ఎంతో చాలా గొప్పదని అన్నారు. దానికి నేను కారపడవడం చాలా ఆనందంగా ఉంది. మనం కూడా మన పిల్లల్ని మన తెలుగుని ముందుండి నడిపించాలని ప్రోత్సహించాలని సవినయంగా అందరికీ కోరుకుంటున్నాను. అదే దానికి మాత్రం డే స్టెప్ వేసి ధైర్యంగా వేసి మొట్టమొదటిగా నా నుండే వెళ్ళటం మొత్తం రాష్ట్రం మొత్తానికి నేను దానికి కారపడవడం చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. ఎందుకంటే ఇంకా కార్యక్రమాల నిర్వహణ పరంపర ఉండాలి. ఇప్పుడు అందరూ కూడా అన్ని పాఠశాలలు కూడా చాలా శక్తివంతం లేకుండా మన ఉపాధ్యాయులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి సంవత్సరానికి ఫలితాలు పెరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు 90 దాటాలంటే అమ్మ అనేవాడు, చాలా బాగా వచ్చేది. తర్వాత అది 90 వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరం 100కి వెళ్ళింది. అంటే సంస్కృతానికి వచ్చే వేళ 100కు 100. కానీ అది మన తెలుగు ఉపాధ్యాయుల యొక్క మరి వాళ్ళు చేస్తున్నటువంటి నిర్విరామ కృషి వల్ల ఫలితాలు వస్తున్నాయి. దానికి అందరికీ జిల్లాలో ఉన్న తెలుగు ఉపాధ్యాయులందరూ కూడా సమానంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా కవి సన్మానంలో పాల్గొనే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయకపోతే వాటిని కలిసి గమనం పిలుస్తాము. కవి సన్మానం అంశం ఏంటంటే తెలుగు వెలగాలి, అది సమ్మేళనానికి సంబంధించినటువంటిది. కాబట్టి తెలుగు వెలగాలి అనేటువంటి ఒక అంశాన్ని ఇవ్వడం జరిగింది. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాం. మీరు రాసుకున్న కవిత ఏదైనా ఉంటే ఇక్కడ చదివి వెళ్ళిపోవచ్చు. తర్వాత మరి మన గౌరవ అతిథులైనటువంటి మన కృష్ణబాబు గారు మాట్లాడవలసింది, లేదా మోహన్ గారు మాట్లాడవలసింది. అలాగే మరి తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం నుంచి ఇచ్చేటటువంటి సత్యనారాయణ గారు కూడా మన వేదిక నుంచి మరి వస్తారు. అలాగే స్వాగతం పలుకుతూ ఆయన కూడా 2 విషయాలు మాట్లాడతారు. కాబట్టి ముందుగా కవి సమ్మేళనంలో సంబంధించినటువంటి తెలుగు వెలగాలి అనే దాని మీద 2 నిమిషాలు కవిత చదివి నేను వెళ్ళవలసిందిగా కోరుతున్నానంటే ముందుగా ఎవరు వస్తున్నారు? సభాయ నమః. నేను పెద్దాపురం మహారాణి కళాశాలలో తెలుగు శాఖలో 25/11/1993 నుండి 30/5/2014 వరకు తెలుగు అధ్యాపకునిగా పనిచేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు కొంచెం గ్యాప్ మాకు జీవో రాలేదండి. అంటే పర్మనెంట్ స్టాఫ్ అయిన 16 జీవో రావడం జరిగింది. మేము అన్లైన్ లెక్చర్గా పనిచేస్తే మా యొక్క గురువర్యులండి. అయితే మాకు ఆ జీవో రాలేదు కాబట్టి మేము సామర్పణ కేసన్ జూనియర్ కళాశాలలో పనిచేయడం జరుగుతుందండి. ఇప్పుడు నేను చిన్న కవిత చదువుతానండి. నా కవిత శీర్షిక ఏమిటి అంటే సనుబాలు. నా కవిత శీర్షిక. ఇవి సప్తవర్ణాలే అంగులైన
తెలుగు పదమాలికలు ఇవి వికసించినవి కానీ వసివాడకు పూచి ఇవి అప్పటికప్పుడే ఎడపోస్తాయి, ఆపై 10 కాలాల పాటు విహరిస్తాయి. నిత్య నూతనత్వం ఈ తెలుగు పదసుమాల లాలిత్యం, వీటికున్న యశం చాటుతోంది విహాయసం, వీటి సహవాసం మేటి పాయసం, నవరసాల విధులువి నాగరికతకే సిరులువి. ఈ పదసుమాల పరిమళాలు ప్రసోన సుధామధుల సమ్మోహనాలు, ఈ పదాల చనుబాలు ఎప్పటికీ గురువులు పుష్పాలు. ఇలా వచ్చింది మరి కాస్త కుసుమాలకు అందం, ఇదే చెప్తుంది లో దాగిన మకరందం. మరి ఇదే వారు మద్దెక్కిన తుమ్మదల బృందం. అవధానం, పద్య నాటకం, కూచిపూడి నృత్యం, మన సాహిత్య కళలు అద్భుతం, పరమాద్భుతం. ధన్యవాదాలు.